వరంగల్ జిల్లాలోని కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 2వ సంవత్సరం మెడికల్ను ర్యాగింగ్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ చాటింగ్ వివాదానికి కారణమైనట్లు సమాచారం. దీంతో జూనియర్ మెడికల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ర్యాగింగ్ జరిగింది వాస్తవమేనని తేలడంతో 7 విద్యార్థుల్ని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. కోర్సు పూర్తయ్యే వరకు వసతి గృహంలో ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ ఆఫ్ యూజీసీ అంటారు. ఆ పోర్టల్ని విద్యార్థులు చాలా భయం లేకుండా ఉపయోగించారు. ఎందుకంటే కాలేజ్ అధికారులకు చెప్తే కూడా మా పేరు బయటపడుతుందేమో అని అన్నట్టుగా భయపడుతుంటారు. కాబట్టి స్టూడెంట్స్ ఆ పోర్టల్ బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎన్ఎంసీ చేసే మంచి పనుల్లో అది కూడా ఒకటి. అందులో భాగంగా మేము ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మా కాలేజ్కి సంబంధించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ అందరం కూడా కూర్చొని చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. అక్యూజ్డ్ సీనియర్స్ ఒక 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ నేమ్స్ ఇంక్లూడ్ అయ్యి వచ్చింది ఆ కంప్లైంట్లో. దానికి అనుగుణంగా మేము 7 మెంబర్స్ని పిలిచి చాలా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసిన దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళంతా కూడా కల్ప్రిట్స్, ర్యాగింగ్ జరిగింది అని నిర్ధారణ జరిగింది. దాంతో ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి మేము ఎన్ఎంసీ రూల్స్కి అనుగుణంగా వాళ్ళకి పనిష్మెంట్ విధించడం జరిగింది. ఇటు వరంగల్ జిల్లాలోని కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుని ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 2వ సంవత్సరం మెడికల్ను ర్యాగింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తుంది. ఎంబీబీఎస్ సంబంధించినటువంటి థర్డ్ ఇయర్స్ విద్యార్థులు జూనియర్లను వేధించినటువంటి ఆరోపణల నేపథ్యంలో మట్టవాడ పోలీసులకు కూడా కేసు నమోదు చేశారు. ఇటీవలే కేఎంసీ సంబంధించినటువంటి అధికారులు కూడా 7 6 నెలల పాటు సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ఉన్నారు. అసలు ఇటీవల కాకతీయలో జరిగినటువంటి శ్రీవిద్య ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఘటనలు కావచ్చు, లేదా కేఎంసీలో ర్యాగింగ్ సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మేడంతో మాట్లాడారు. మేడం, ఈ కేఎంసీ ర్యాగింగ్ సంబంధించిన అంశాలు ఎప్పుడు మీ దృష్టికి వచ్చి అసలు ఏం జరిగింది అక్కడ? ఒక 2 days బ్యాక్ మట్వాడా పోలీస్ స్టేషన్లో యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్కి రమ్మని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చినప్పుడు మట్వాడా ఇన్స్పెక్టర్ కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీలో మెంబర్. సో ఆయన మీటింగ్ అటెండ్ అయినప్పుడు అక్కడ దానికి ప్రిన్సిపల్ కాకతీయ మెడికల్ కాలేజ్, అట్లాగే ప్రొఫెసర్స్, సీనియర్ స్టూడెంట్స్ కూడా కమిటీలో మెంబర్స్గా ఉంటారు. సో దానిలో విషయం ఏంటి అంటే కొంతమంది జూనియర్ స్టూడెంట్స్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ అనే దాన్ని యూజ్ చేసుకొని ర్యాగింగ్ జరుగుతుంది మా కాలేజీలో, సీనియర్స్ మమ్మల్ని ర్యాగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని యాంటీ ర్యాగింగ్ కమిటీ సమన్ చేసి తరోగా వాళ్ళ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేశారు. ఈ ఎంక్వైరీలో ఈ స్టూడెంట్స్ని కూడా విచారించడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు మనకు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆఫ్టర్ ఎంక్వైరీ మట్వాడా పోలీస్ స్టేషన్కి కూడా ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఏంటి అని అంటే 2023 బ్యాచ్కి సంబంధించినటువంటి మెడికల్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ బేసికల్గా సెకండ్ ఇయర్ పిల్లల్ని, 24 బ్యాచ్ పిల్లల్ని టెర్రస్ మీదకి లేట్ నైట్ తీసుకుని వెళ్ళి వాళ్ళతోటి మోకాళ్ళ మీద నిలబెట్టడము, ఎయిర్ చైర్ చేయించడము, ఇంకా ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేశారు. వాళ్ళని ఇబ్బంది పెట్టారు అనే దాని మీద మొత్తం అంతా కూడా వెరిఫై చేసి ఇది ఫ్యాక్ట్ అనేది నిర్ధారించి మనకి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇది నిజమని నిర్ధారించిన తర్వాత వాళ్ళు ఈ స్టూడెంట్స్ని కమిటీ తరఫు నుంచి 6 months కోర్సు నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా హాస్టల్ నుంచి పర్మనెంట్గా ఎక్స్పెల్ చేశారు. సో దాంతోపాటు లీగల్ యాక్షన్ కోసం ఆ కమిటీ యాజ్ వెల్ యాజ్ లెటర్ తోటి మనకి నిన్న నైట్ కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని మనము ప్రొవిజన్స్ ఆఫ్ బిఎన్ఎస్ అట్లాగే యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారము మనము కేసు బుక్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ర్యాగింగ్ పాల్పడరు మేడం? ఎప్పుడు పిఎస్ దృష్టికి వచ్చింది? ఎట్లాంటి చర్యలు ఉంటాయి ర్యాగింగ్ పాల్పడితే కేసులు కావచ్చు? 7 members ర్యాగింగ్ చేశారండి, సీనియర్స్. సో ఇది మనకి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మన దృష్టికి వచ్చింది. నిన్న రిటర్న్గా వాళ్ళు రిపోర్ట్ యాజ్ వెల్ యాజ్ కంప్లైంట్ నిన్న నైట్ మనకి ఇచ్చారు. ఇమీడియట్గా మనం కేసు బుక్ చేయడం జరిగిందండి. సో ఇట్లా ర్యాగింగ్కి పాల్పడిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. కేసు బుక్ అయితే వాళ్ళకి ఎక్కడా కూడా ఫ్యూచర్ అనేది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటీవల కేయూలో కూడా శ్రీవిద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది మేడం. ఆ ఘటనకు సంబంధించుకోవచ్చు, ఇటు కేఎంసీ సంబంధించినటువంటి ఆ విద్యార్థులకు పోలీస్ శాఖ తరఫున ఎటువంటి భరోసా కల్పిస్తారు? ఎటువంటి కేసులు ఉంటాయి ర్యాగింగ్ సంబంధించి? ఓవరాల్ అంటే ఎట్లాంటి పోలీస్ శాఖ ఎటువంటి భరోసా కల్పిస్తుంది? ఇట్లా యూనివర్సిటీలో ఎటువంటి చర్యలు ఉంటాయండి? స్టూడెంట్స్, సీనియర్స్, జూనియర్స్ని వెల్కమింగ్గా ఉండాలి, వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండాలి, కోఆపరేటివ్గా. అంతేగాని ఇట్లా ఇబ్బంది పెడితే కనుక
తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా కేసుల్లో బుక్ అయినట్లయితే భవిష్యత్తు నాశనం అవుతుంది, పరువు పోతుంది, ఎక్కడ వాళ్ళకి ఎలాంటి ఫ్యూచర్ కూడా ఉండదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో మనలాగే వీళ్ళు వచ్చారు, మనం వీళ్ళకి హెల్ప్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి వాళ్ళకి. అంతేగాని హెల్ప్ చేయకుండా హెరాస్ చేయడం, ర్యాగింగ్ చేయడం అనేది చేస్తే మాత్రం వాళ్ళు భవిష్యత్తు అంతా కోల్పోతారండి. ఇది వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత గారి అభిప్రాయం. అయితే కేఎంసీలో కావచ్చు, కాకతీయకు సంబంధించినటువంటి చర్యలకు సంబంధించి కూడా పూర్తిగా పోలీస్ శాఖ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. యూనివర్సిటీలో సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా అందరూ జూనియర్స్ సీనియర్స్ కలిసిమెలిసి విద్యాభ్యాసం కొనసాగించాలి. కానీ ఇటువంటి చర్యలకు పూనుకుంటే తప్పకుండా కేసులు బుక్ చేస్తామంటూ కూడా వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.